నందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అలివేలా, బాగున్నావా? రా, ఇక్కడికి రా, రండి, ఒకసారి చప్పట్లు కొడదాం గట్టిగా. నిజంగా దేవుడిచ్చిన ఒక గొప్ప వరం ఇది. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. చప్పట్లు కొట్టండి గట్టిగా. యేసు రక్తమే జయం. హల్లెలూయా. అందరూ దేవుని స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా అరవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ, నీ పేరు అలివేలు కదా? నాకు మొన్న ఫోన్ చేసావు కదా? అప్పుడు నీకు ఏం బాధ ఉందమ్మా? మోషన్ రాక కడుపు ఉబ్బరంగా గ్యాస్ పడినట్టు అయ్యింది సార్. ఇంకా కడుపులో మంట, ఒకటే మంట, ఇదంతా. ఓకే, మీరు ప్రార్థన చేస్తే ఇంకా ఎంబడే తగ్గిపోయింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. మోక్షంలో రాదా నీకు అసలు? మామూలుగా రాదు సార్, చాలా ఇబ్బంది అవుతుంది. 5-6 రోజులకు ఒకసారి అట్లా వస్తుంది. అసలు మీది ఏ ఊరు అండి? మీది మాది గుండ్లపట్లపల్లి సార్. మాది మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. మహబూబ్ నగర్ ఊరు గుండ్లపట్లపల్లి, మహబూబ్ నగర్. అయితే అమ్మ అలివేలి పోయిన వారం వచ్చారు మీరు. ఈ వారం సాక్ష్యం ఇవ్వటానికి రమ్మన్నా. నేనే ఎవరికి చెప్పలేదు, ఫస్ట్ టైం ఇట్లా ఎవరికి రావాలని చెప్పను. వీళ్ళు చాలా కష్టాలతో ఉన్నారు. వీళ్ళ ఇంట్లోకి పిలిపించుకోవాలి వాస్తవంగా. ఎందుకంటే ఆయన కూడా బీపీయా మీకు? ఎక్కడ మీరు ఏదైనా కంపెనీలు పనిచేస్తున్నారా? తక్కువ జీతం అంట కదా? తక్కువ జీతం సార్. ఎంత? నెలకి ఎంత? నెలకు 8,000-9,000 వస్తుంది. అంతే. అంత చిన్న మనిషి ఆయన. 2 కూతుర్ని హాస్టల్లో పెట్టారు. ఈమెకి ఏమేమో రోగాలు వస్తున్నాయి కదా? అవును సార్. పెయ్యి అరికాల నుంచి నెత్తి వరకు ఏందో పాకినట్లయింది సార్. పాకుతుందా? పాకినట్లయింది. పాకినట్టు అయినాక మొద్దు వరిపోయింది. పెయ్యి మొత్తం మొద్దు వరిపోయింది. ఇప్పుడు ఇట్లా గిచ్చినా కూడా నాకు అర్థం కాదు సార్. ఇప్పుడు పెయ్యి అట్లనే ఉంది. దాంతో పాటు తిమ్మిండ్రు, మళ్ళీ వెనక కిడ్నీల కాడ పొడిచినట్టు సూతోటి పొడిచినట్లు నొప్పులు, బాత్రూమ్ సాపుగా రాదు అంతా. ఇంకా నిద్రలకేంచి ఉలికి పడ్డట్లు. 2 పాపలు ఉండరా, పాపలు ఏమవుతారు అని ఒకటే బాధ సార్ నాకు. చనిపోతే ఈయన కష్టపడి చూపియని ప్లేసే లేదు సార్. లాస్ట్ కాస్ట్ పెట్టుకొని మీ దగ్గరకు వచ్చేసిన. మీ చేతులు ఉంది సార్. నా ఆరోగ్యం మొత్తం బాగా చేయడం నా చేతులు ఉంటారు. నా చేతులు ఉన్నారు కదా. ఇప్పుడు పోయిన వారానికి ఇప్పటికి మంచిగా ఉందా? చాలా బాగుంది. చప్పట్లు. అది నేను అనేది. చాలా బాధలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు. ఇక ఈయనకి కూడా బీపీ ఉంటే ఈయన ఎక్కడ గొడవలు అయిపోతాయి అంట కదా. ఈ బిడ్డ అంట, ఈ పాము మచ్చల ఒళ్ళంతా. అవును సార్. ఇక్కడ ఉన్నాయి. ఎప్పుడు పోయినాయా సార్? ఇప్పుడు మీరు ప్రార్థన చేసిన తెల్లారి, నేను ఫస్ట్ పోయిన వారం రాకముందుకే మీరు మీతోటి ప్రార్థన చేయించుకున్న తెల్లారి నుంచే ఓడిపట్టిపోయింది సార్. ఓడిపట్టిపోయినాయి మొత్తం. అంటే ఓడిపట్టిపోయినట్టు తగ్గిపోయినాయా? ఈ మనుషుల మాటలు మనకు అర్థం. తగ్గిపోయినాయి. ఇది అంతా పాము మచ్చలా? అవును సార్. ఆ పాము మచ్చలంట ఇక్కడ నడుము మీద ఎడమ సైడ్ సంక కింద సార్. అవి ఎప్పటి నుంచి ఉన్నాయమ్మా పాము మచ్చలు? అది ఒక 5 నెలల నుంచి స్టార్ట్ అయింది సార్. అది ఎవరు తగ్గించట్లేదా? ఎవరు తగ్గించలేరు. ఏమైనా దుడద ఒకటే గోకుడ, చెప్పుకోలేని పరిస్థితి. మీ దగ్గరికి రావడం వల్ల మాకు మంచి జరుగుతుంది. ఇంకా అల్లులు మంచిగా అయిపోయావు చాలా వరకు కదా. ఇప్పుడు చచ్చిపోతావా బతుకుతావా? బతుకుతా సార్. చెప్పండి. అది నేను ఇక్కడికి రాకపోతే చచ్చిపోయేవా? దాన్ని వీళ్ళు చర్చికి పోయారు ఎప్పుడన్నా? నేను పోలే, ఇది ఫస్ట్ టైం. టీవీ ఏదో పెడుతుంటే నేను వచ్చానంట, అంతేనా? అవును సార్. నేను భక్తి ఛానల్, ఓన్ ఛానల్ చూసుకుంటూ ఉంటాయి ఈ ఛానల్. అది చూసుకుంటుంటే కరెంట్ పోయింది సార్. అయితే బయట అటు ఇటు తిరుగుతున్నాగానే మళ్ళీ ఒక 5 నిమిషాల కరెంట్ వచ్చింది. మళ్ళీ పోయి టీవీ పెట్టుకొని కూర్చుందాం, ఎక్కడ భయం అవుతుంది. దేవుళ్ళ ఛానల్ పెట్టుకుంటే కొంచెం ధైర్యంగా ఉండొచ్చు అని పెట్టుకున్నాను. నాకు తెలియకుండా నేను రిమోట్ కు నా ఏళ్ళు దాకి మీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది సార్. ఏళ్ళు తాకి ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందంట. చప్పట్లు. అప్పుడే దేవుడి మీ దగ్గరికి వచ్చేసాడు చూడండి. అది చప్పట్లు కొట్టాలి గట్టిగా. మీ మాటలు వింటుంటేనే నాకు మంచిగా అనిపించింది. ఒక్కొక్క నెంబర్, నాకైతే చదువు రాస్తారు, ఒక్కొక్క నెంబరు మీ నెంబర్ రాసుకొని మా ఆయన వచ్చినాక ఫోన్ మాట్లాడిపించారు. ఓకే తల్లి. అయ్యా మీ భార్య ఆయన చెప్తాడు ఇప్పుడు ఎట్లా ఉన్నది భార్య? భయం అవుతుందా పర్లేదా?
ఇప్పుడైతే కొంచెం పర్వాలేదు సార్. మీ ఆవిడ టీవీలో చూస్తేనే స్వస్థ వచ్చేసిందంట. అవును సార్. అంతేనా? అవును సార్. టీవీలో చూస్తేనే ఈ పాము మచ్చలు ఏమైనాయి? తగ్గినాయి సార్. ఇంకేం తగ్గినాయి? అదొకటేనా? ఇంకేమైనా? అదొక్కటి గ్యాస్ ప్రాబ్లం తగ్గింది. ఆ. మళ్ళీ అంటే ఇట్లా ఈ గొంతు నుంచి కడుపుల వరకు మొత్తము మంట లేకుండే సార్. అది మీ ప్రోగ్రామ్ చూడక ముందుకు 2-3 రోజుల ముందు స్టార్ట్ అయింది. మీతోటి ప్రార్థన చేయించుకున్నాక తగ్గిపోయింది. నువ్వు ఫోన్ చేసినప్పుడు నాకు టాయిలెట్ కూడా రావట్లేదు, కడుపు రావట్లేదు సార్. కడుపు మొత్తం సార్, కాలు మొత్తం వాపులు వచ్చేస్తున్నాయి. మూత్రం రాకుండా కాలు వాపులు, పెయ్యి మొత్తం వాపు వచ్చేస్తుంది. నాకు చెప్పినప్పుడు అది చెప్పింది. ఇక్కడ ఓ శనివారం వచ్చారు, వెళ్ళిపోయారు కదా. అయ్యా ముఖం వాపు వచ్చేసింది, టాయిలెట్ రావట్లేదు, మోక్షం రావట్లేదు, ఉబ్బిపోయిన అన్నావు. ఎంతసేపట్లో ఉబ్బిపోతాం తగ్గిపోయావు? ఒక్క సాయంత్రం వరకు ఫ్రీ అయిపోయింది సార్. చప్పట్లు కొట్టండి. అక్కడ ఈ మనిషిని కానీ ఈయన ఆ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఈ 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయి ఇంకా అంత లాస్ట్ స్టేజ్లో ఉంది అంటాడు. అంతే. నిజమా కాదా? ఇది ఎవరు రేపిస్తారండి? అది మనకి ఇచ్చిన వరం ఇది. ఫస్ట్ నేను వీడికి రాకముందుకు సార్ మీకు మీ నెంబర్ చూసి రాసుకొని మీతోటి ప్రార్థన చేయించుకున్నాక వీడికి రావాలంటే నువ్వు మందులు బంద్ చేయాలన్నప్పుడు ఆ మందులు జోలి అసలు అక్కడిది ఆ సెల్ఫ్లకించి నేను తీయట్లేదు, చూడట్లేదు సార్. మందులు పూసిపెట్టేసిన. మెడిసిన్ విరోధిని కాదు, కానీ ఈ మెడిసిన్ మిమ్మల్ని బాగు చేయదు, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ యేసయ్య నా ద్వారా మిమ్మల్ని బాగు చేస్తారు. ఇది ఖచ్చితంగా. ఎవరైనా అక్కడ ఇక్కడ ఉంటానంటే కుదరదు. ఎక్కడ ఉండాలి లేదా అక్కడ ఉండాలా. నేను చెప్పినప్పుడు ఆయనకి వచ్చింది నమ్మకం. అన్యురాలండి, అది ఆయన అన్యుడు. ఏదో చిన్న కంపెనీలో 7,500 నుంచి వస్తాయంట ఆయనకి. అది ఎలా బ్రతుకుతున్నారో అది తండ్రికి తెలవాలా. ఈ మనిషికి ఏమేమో ఆపరేషన్లు ఏమైనా అయినాయా? 2 సీజనింగ్ అయినాయి సార్. పిల్లల కోసమా? ఇక భార్యకి అప్పుడు ఇట్లా పక్క ఉన్న సార్. ఈ మధ్యనే సుస్తైనాక నేను లావ్ అయిపోయినా. అసలు వాపులు వచ్చేసిందంటే ఫోన్లో తగ్గిపోయినాయి, అంతే కదా. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఫోన్ ఎంతసేపు మాట్లాడాను నీతో? ఒక 5-10 నిమిషాలు కూడా మాట్లాడలేదు సార్. 5 నిమిషాలు మాట్లాడుతున్నాం కానీ మీరు ప్రార్థన చేసిండ్రో ఏం చేసిండ్రో దేవునికి ఎరక, మీకు ఎరక. నాకైతే మంచిగా జరిగింది. థ్యాంక్ యూ గాడ్. ప్రైజ్ ది లార్డ్. ఇంత కొడుపండి, ఇంత కొడుపు. 3 చర్చిలు తిరుగుతుందంట. ఎవరన్నా ప్రార్థన చేస్తారేమో, ఎవరన్నా బాగు చేస్తారని వాళ్ళు అంటారంట. చచ్చిపోతారు, నువ్వు చచ్చిపోతారంటారంట. ఏ హాస్పిటల్కి వెళ్ళావు? గాంధీ హాస్పిటల్కి వెళ్తే ఏమన్నారు వాళ్ళు? క్యాన్సర్ అన్నారంట. ఇంత గెడ్లు పడతాయంట. ఈ పిల్లోడే ఉతుకుతాడు బట్టలు. నాన్న చచ్చిపోయాడు. అక్కదా తమ్ముడా నీకు చచ్చిపోయింది? అక్క చచ్చిపోయింది, నాన్న చచ్చిపోయాడు. అమ్మ నువ్వు కూడా చచ్చిపోతే నేను ఒంటరి అవుతాను. ఇద్దరం కలిసి ఏమని చెప్పారు అని మీ అమ్మకి? మనం ఇద్దరం, నువ్వు చచ్చిపోతే నేను కూడా చచ్చిపోతా మమ్మీ, ఇద్దరం కలిసి పురుగుల మందు అన్నంలో కలుపుకొని చచ్చిపోదాం అనుకున్నాం. అట్లా సిచ్యువేషన్లో నీకు ఎట్లా తెలిసింది? నేను టీవీలో చూసి ప్రోగ్రామ్ దేవుడు చూపించి పంపించిండు. టీవీలో చూసి మంచిగా చేస్తుండే అయ్యగారు, అందరూ చచ్చటోళ్ళు కూడా బతుకుతుర్రని వచ్చేసాను నేను. ఇది ఎంత పెద్ద సాక్ష్యం చూడండి. అప్పుడు కొడుకు ఎక్కడ ఉందమ్మా? ఇంత లావు ఉండే, ఇంత లావు కడుపుండే. చూడండి, చప్పట్లు కొట్టండి. ఇప్పుడు ఆమె పని ఇప్పుడు ఏం పని చేసుకుంటున్నావు? ఇప్పుడు టైలరింగ్ మిషన్ కుడుతున్నావు. ఇప్పుడు ఎన్నాలైంది మానేసి? టైలరింగ్ మానేసి 2 సంవత్సరాలు. వీళ్ళ అమ్మ ఈమె దగ్గర కూడా డబ్బులు లేకపోతే వీళ్ళ అమ్మ తీసుకొచ్చి ఒక స్పాన్సర్. ఎంత ఇచ్చావు కానుక? 12,000. మళ్ళీ ఏమైనా ఇచ్చావా తర్వాత? అంతేనా? ఎంతసేపులో తగ్గిపోయినాయి నీకు రోగాలు? నిమిషాలు తగ్గిపోయినాయా? లాస్ట్ అండ్ ఫైనల్ వాడు చెప్తున్నాడు, ఆ గెడ్డలు పడుతుంటే ఆడు బట్టలు ఉతుకుతాడు కదా. చెప్పరా నువ్వు చెప్పు. అమ్మ గురించి ఎట్లాగో చెప్పు. గడ్డలు పడిపోయి నేను ఉతుకుతుంటే చూస్తుంటే నాకు ఏడుపు వచ్చేది. మా మమ్మీ చచ్చిపోతుంది, నేను కూడా చచ్చిపోతాను అని ఆశ వదులుకున్నా మా మమ్మీ మీద. నేను ఆశ వదులుకోకపోతే ఎట్లా అంటే మనిషి అట్లా లేదు. ఇప్పుడు ఇట్లా లేదు మొత్తం. ఇప్పుడు కూడా కొంత ఏంటి కడుపు అది నీదేనా లేదంటే అది ఏమైనా ప్రాబ్లమా? కొంచెం ప్రాబ్లం ఉంది. ఏం ప్రాబ్లం ఉంది? అదే ఇప్పుడు అట్లా అవుతుందా? మళ్ళా కొంచెం అవుతుంది కొద్దిగానా? అది బ్యాలెన్స్ ఉన్నదేమో కరిగిపోతుంది. లాస్ట్ అండ్ ఫైనల్గా ఏమొచ్చిందిరా మీ అమ్మ దగ్గర నుంచి? ఏం పడిపోయింది మొత్తం లాస్ట్? కొవ్వు, గ్యాస్, నీరు. అర్థమైందా? పిల్లోడు చెప్తుంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చేసి ఏడుస్తున్నాడు వాడు. ఇక్కడ ఎప్పుడైతే ప్రార్థన జరిగిందో గెడ్డలు ఆగిపోయి కొవ్వులేగా మొత్తము టాయిలెట్ ద్వారా మొత్తం వచ్చేసరికి కడుపు నార్మల్ అయింది. మరి వాళ్ళు ఏంటో కొద్దిగా ఎత్తుకున్నట్టు అనిపించింది. బట్ దేవుడు తన ఆత్మ నాకు ఇచ్చాడు. నేనేమి ముట్టుకొనటమో, నేను చేతులు పెట్టటమో. అమ్మ బాగున్నావా? అప్పుడు ఫ్రీ అయిందా? చెప్పండి గట్టిగా.
అందరు చేతులు పైకి చెప్పాలి హల్లెలూయా. ఇంతమంది స్వస్థత పొందుకుంటారు. అనాలోచనలు తీసేయండి. దేవుని ఆత్మ ఇక్కడ ఉంది. దైవజన్ నేను ఎవరిని యేసయ్య ఎవరిని ముట్టుకున్నాడా చెప్పండి. ఒక్కరు చెప్పండి. యేసయ్య పలానా వాడిని ముట్టుకున్నాడు చెప్పండి. ఎవరన్నా చెప్తారా? చేయొద్దండి. ఉన్నారా? యేసయ్య ఎవరినన్ను ముట్టుకుంటావు చూసారా? యేసయ్య ఇంకో మాట అంటాడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు నాకంటే తక్కువ చేస్తాడు. మాట్లాడండి. ఎక్కువ కార్యాలు చేస్తాడు, తక్కువ చేస్తాడా? నాకంటే ఎక్కువ కార్యాలు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. హలో 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 పాస్టర్ గారా అండి? గుర్రం కూడా. అవునమ్మా, లైవ్ చూస్తున్నావు కదా? చూస్తున్నాం అయ్యా. చెప్పండి, మీ ప్రార్థన అవసరం చెప్పండి. అయ్యా, నేను కరెంట్ షాక్ తగిలి వెనక్కి పడిపోయానయ్యా. ఎన్నుపోస 2 సార్లు ఇరిగిందన్నారు డాక్టర్లు. మరి ఎక్కడుంటారు మీరు? మాది ఒంగోలు అయ్యా. అసలు మంచంలో నుంచి లేవలేకపోతున్నాను. హాస్పిటల్లో తిరిగినా తగ్గట్లేదు అయ్యా. మీ వార్త వింటుంటే నాకు తప్పుపరుస్తారని నమ్మకం వస్తుంది. మొన్న ఒంగోలు వచ్చామమ్మా మేము. అలాగే ఒక బిఎస్ఎన్ఎల్ మరి పనిచేస్తారు, వాళ్ళ భార్య అలా పడిపోతే డాక్టర్ గారు చెప్పారు నడుము ఎముకలు ఇరిగిపోయినాయని చెప్తే 25 సంవత్సరాలుగా బాధపడుతుందమ్మా. ఎంతోమంది వెళ్ళి చేశారు కానీ ఎన్నో హాస్పిటల్ తిరిగి తగ్గలే. ఇక్కడికి వచ్చారు, తగ్గింది. ఒకవేళ మీకు వీలుంటే రండి, దేవుడు కార్యం చేస్తాడు. ప్రభువు నిన్ను స్వస్థపరిచినట్లుగా ప్రార్థిస్తున్నాను. దేవా, ఈ బిడ్డని స్వస్థపరచండి. ఏ శోధకుడు ఆ బిడ్డను శోధిస్తున్నా విడిపించండి ఇస్తున్నాములా. ఆమె దయచేసి మరి ఈ లైవ్ చూస్తున్న ప్రియ బిడ్డలందరికీ నేను చెప్తున్నాను, ఎంతో కాలంగా మీరు బాధపడుతున్నా కూడా మరి రండి, విడుదల పొందండి, దేవుని కార్యాలు కన్నాలు చూడండి. హలో, ప్రైజ్ లార్డ్ తల్లి చెప్పండి. బాగా నొప్పులు అయ్యా, ప్రతి బొక్క నొప్పి. ఎప్పటి నుంచి ఉన్నాయి అట్లా మీకు? చాలా కాలం అవుతుంది, 3-4 సంవత్సరాల నుంచి ఇట్లా ఉంటుంది. మరి టీవీ ప్రోగ్రామ్ ఎప్పటి నుంచి వస్తున్నావమ్మా? చూస్తున్నామయ్యా, అప్పుడప్పుడు చూస్తున్నాం కానీ అంతగా గమనించలేదు. నిన్న చూసాను, ఫోన్ చేద్దామని నెంబర్ తీసుకున్నా. సరే, ఏ ఊరు మీది? రండి వీలుంటే, సరేనా? స్తోత్రములు. సహోదరిని పాల్వంచు నుంచి ఫోన్ చేస్తున్నారు. చాలా కష్టంలో బాధలు ఉన్నారు. ఎన్నో బాధలు ఉన్నా విడుదల లేకుండా ఇప్పుడే ప్రార్థిస్తున్నాం, కార్యం చేయండి వేస్తున్నాములు. ఆమేన్. దయచేసి ప్రతి శనివారం కూడా జరిగే స్వస్థత ప్రార్థనకు రండి, విడుదల పొందండి. ఎంతో కాలంగా మీరు బాధపడుతున్నారు, ఎంతో మీరు వేదన పడుతున్నారు. హలో, ప్రైజ్ తల్లి చెప్పండి అమ్మా. పాస్టర్ గారు వందనాలు. పాస్టర్ గారు, మేము నెల్లూరు నుంచి ఫోన్ చేస్తున్నాము. అమ్మా చెప్పండి. అది నేను చక్కగా నడవలేను పాస్టర్ గారు, సరిగా పుట్టుక నుంచి నాకు కొంచెం కాళ్ళు ఇదన్నమాట, నడవలేను సరిగా. డాక్టర్స్ దగ్గరికి పోతే వెన్నెముక ప్రాబ్లము, బ్రెయిన్ కూడా ప్రాబ్లం అమ్మ, మీకు కాళ్ళు ఇదయ్యాయి, దానివల్ల ఏం చేయలేము మేమని చెప్పారు పాస్టర్ గారు. అది ప్రేయర్ చేయించుకుందామని ఇట్లాగా మీవన్నీ చూస్తున్నాను లైవ్ లో. రావాలి మీరు, డాక్టర్లతో కాదన్నారు కదా, మీరు రావాలి, సరేనా? స్తోత్రములు. మీ కార్యం జరిగించి సహోదరిని విడుదలపరచు, స్వస్థపరచు. ఏ శోధన ఉందో అది విడిపించండి వేస్తున్నాము. ఆమె దయచేసి గమనించండి, మరి మనము ఈ లోకంలో ఉన్నాము, ఎన్నో మనకి బాధలు. హలో హలో, ప్రైజ్ లార్డ్ తల్లి చెప్పండి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్, వందనాలు. ఇంకేమన్నా చెప్పాలా? సరిపోతాయా? అదే మా అమ్మకు ఆరోగ్యం బాగాలేదా, మీ అమ్మకు బాగోలేదా, నీకు బాగోలేదా? మా అమ్మకు బాగాలేదు. మరి నువ్వు ముగ్గుతున్నావేంటి అని? చెవికోడు పెట్టి ఆవిడికి. అమ్మ మూలుగుతుంది, నేను అమ్మ దగ్గర ఉన్నాను. చెవికోడు పెట్టమ్మా.
స్తోత్రం. ప్రియ సహోదరిని దర్శించండి. అనారోగ్యంతో బాధపడుతున్నారంట, ప్రార్థిస్తున్నాం, అద్భుతం చేయండి. వేస్తున్నాము ఆమె. ఎవరమ్మా, ఏమైంది ఆవిడకి? సరే, అవన్నీ ఉన్నాయి. ఏదైనా దేవుని ప్రియులారా గమనించండి. ఏ బలహీనతలు ఉన్నా యేసు నామంలో మీకు విడుదల కలుగుతుంది. మరి యేసు ఆశీర్వాదం స్వస్థత శాలకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా పిలుస్తున్నాము. రండి, విడుదల పొందండి, దైవ దీవులు పొందండి. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హల్లెలూయా. హలో, హలో, వందనాలండి అయ్య గారు. చెప్పండి అమ్మా. వందనాలండి. మా దేవవారం అండి. మా అమ్మగారికి అండి 60 సంవత్సరాలండి. నడుము పోటు ఆవేశపండి అయ్య గారు. నాకైతే అండి అయ్య గారు, నాకు ఆపరేషన్ అండి అయ్య గారు. నాకు ఒంట్లో బాగోదండి, మెత్తేసారు కడుపులో. నా కుమారుడు 10th క్లాస్ పరీక్షలు అండి సోమవారం. ఈ బిడ్డను బట్టి ప్రార్థిస్తున్న కుటుంబాన్ని బట్టి వీళ్ళ పరిస్థితులన్నిటిని బట్టి వేస్తున్నాము ఆమె. వాళ్ళ కుమారుడు కూడా 10th క్లాస్ ఎగ్జామ్లో కూడా తోడుకుంటాను వేస్తున్నాము ఆమె. హలో, హలో, చెప్పండి అమ్మా. సార్ నమస్తే సార్. మీ ప్రార్థన వస్తారు చెప్పండి సార్. 28 ఏళ్ళు అయింది, సంతానంకి లేదు సార్. స్తోత్రం నాయన. సంతానం కొరకు ప్రార్థిస్తున్నాను, కార్యం జరిగించు, వారి సంతానాన్ని అనుగ్రహించండి వేస్తున్నాము ఆమె. శారా గర్భం తెరిచారు, అలాగే తెరవండి వేస్తున్నాము ఆమె. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. సమస్త ఘనత మహిమ ప్రభుకి చెల్లును గాక. మరి ఏ శోధనలో ఉన్నారో, ఏ కష్టాలు ఉన్నారో, ఏ బాధలు ఉన్నారో, మరి తండ్రి నా ద్వారా మీకు మేలు చేయబోతున్నాడు కనుక యేసు ఆశీర్వాద స్వస్థత శాలలో వచ్చిన ప్రతి ఒక్కరిని దేవుడు విడుదల పరుస్తున్నాడు. ఆ విషయాన్ని గమనించాలి. ఆమేన్. హలో, హలో బ్రదర్. ప్రైజ్ లార్డ్. అయ్యగారు, నా పేరు జాను. ఫోన్ కట్ చేసేస్తాను జాను. హలో, చెప్పండి. నేనేం చెప్తాను, నీ ప్రార్థన అవసరత కోసం చేసి లైవ్లో మౌనంగా ఉంటే ఏంటి దాని అర్థం? చూడు, అతను ఫోన్ చేసి టైం వేస్ట్ చేయాలని చూస్తున్నట్టున్నాడు. హలో, హలో, ప్రైజ్ లార్డ్ చెప్పండి. మా మావికి పెరాలసిస్ ప్రార్థన చేస్తారండి. మీ మామయ్య పారాలసిస్ ఆయన ఉన్నాడు అక్కడ? ఉన్నారండి. ఎంతకాలం బట్టి అట్లా ఉన్నారు ఆయన? 4 సంవత్సరాల నుంచి. ఏ ఊరి మీది? మాది మంగళగిరి సార్. ఎప్పటి నుంచి చూస్తున్నారు ఈ ప్రోగ్రాం మీరు? నేను ఒక నెల. మరి ఎందుకు తీసుకురావట్లేదు? నడవలేడు కదా సార్, అందుకని ట్రైన్లో ఇబ్బంది అయింది. నడితే ఇక్కడికి రావాల్సిన పనే ఉందమ్మా. స్తోత్రములు, కార్యం జరిగించండి. ఈ సహోదరి వాళ్ళ మామగారికి స్వస్థత ఇవ్వండి వేస్తున్నాము ఆమె. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. యేసు రక్తమే జయం. హల్లెలూయా. హలో, హలో అమ్మా, చెప్పండి అమ్మా. అయ్యా, నాకు ఇన్ఫెక్షన్ వచ్చింది కాళ్ళలో నుంచి కడుపులోకి వచ్చింది. 4 ఏళ్ళ నుంచి నాన్న బాధపడుతున్నాను అయ్యా. ఎక్కడ టాబ్లెట్లు పెట్టుకున్నా కూడా పనిచేయదు. స్తోత్రం నాయన. సహోదరి తల్లిని జ్ఞాపకం చేసుకోండి. వారికున్న బలహీనతలు ఏమని తొలగించండి వేస్తున్నాము ఆమె. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ. దయచేసి ఈ లైవ్ ఎందుకు వరకంటే తల్లో గడ్డలో నేను ఆపరేషన్ చేస్తున్నారు, తర్వాత వాళ్ళు కోమాలోకి వెళ్ళిపోతున్నారు, కాలు చేయి పడిపోతుంది, కన్ను పడిపోతుంది. అలాంటి బిడ్డలు ఎవరైనా ఉంటే ఆపరేషన్ చేసుకోకుండా ఇక్కడికి రండి, దేవుడు కార్యం చేస్తాడు. అలాగా కిడ్నీలు సమస్యలు ఉన్నటువంటి బిడ్డల కొరకు చప్పట్లు కొట్టండి. అందరూ వస్తున్నారు. కొంచెం లైట్ గిటార్ ఏదో కొంచెం సౌండ్ అంతే. ట్రంపెట్ గిటార్. అమ్మ వందనాలు. మేము గుర్తుపడతలేదు మిమ్మల్ని. చెప్పండి. పెదవేగ మండలమా? ప్రకాష్ నగర్, ఏలూరు జిల్లా. ఓకే, చెప్పండి. 3 సార్లు వచ్చానండి. భువనగిరి కూడా వచ్చారు. బాత్రూమ్కి వెళ్తుంటే క్యాన్సర్ వచ్చిందండి. అమ్మా, క్యాన్సర్ వచ్చింది నాకు. 4 సంవత్సరాలు అయింది. బాత్రూమ్కి వెళ్తుంటే బ్లీడింగ్ పడేది. నేను మీ దగ్గరికి వచ్చాక తగ్గిందండి. మళ్ళీ భువనగిరి వచ్చాను.
కొంచెం పర్వాలేదండి, మొత్తం తగ్గింది. మళ్ళీ కాళ్ళు తిమ్మిరి వస్తుంది, తగ్గటలేదని వాళ్ళు వచ్చారు. ఓకే, అంటే బాత్రూంలో బ్లడ్ వస్తుందా? అప్పుడు వచ్చేదండి, ఇప్పుడు లేదు. ఎంతకాలంగా? నాకు 7 నెలలు అవుతుందండి మీ దగ్గరకు వచ్చి. అది కాదు, ఎన్ని సంవత్సరాలు ఉందా బాధ? నాకు 4 సంవత్సరాలు అయిందండి క్యాన్సర్ వచ్చి. అయ్యే కీమోలు రేడియేషన్ పెట్టాక 3 సంవత్సరాలు అలాగొచ్చింది, తగ్గిపోయింది. అంటే కీమోలకి తగ్గిపోయిందమ్మా? కీమోలను రేడియేషన్ పెట్టారండి. లేదండి మీ దగ్గరకు వచ్చాక తగ్గింది. మరి అది మీ దగ్గరకు అక్కడ కూర్చున్నప్పుడు ప్లాన్ వేరు ఉంటుంది, ఇక్కడికి వచ్చే ప్లాన్ మారిపోతుంది. అదే చప్పట్లు కొట్టాడు గట్టిగా. అంటే ఏ ఊరు అన్నారు అది? మాది ప్రకాశ్ నగర్ అండి, పెదవేగి మండలం, ఏలూరు జిల్లా. పెదవేగి మండలం, ప్రకాశ్ నగర్ మాది గ్రామం, ఏలూరు దగ్గర. చాలా ఫస్ట్ మీరు గుర్రం కూడా వచ్చినప్పుడు బాధలో వచ్చారు. బాధలో వచ్చారు. అంటే కీమోలు పెట్టినా అది పెట్టినా అప్పుడు తగ్గలేదు. కీమోలు అయ్యి క్యాన్సర్గా పెట్టారండి, గర్భసంచి క్యాన్సర్. అవి పెట్టాక బ్రీడింగ్ వస్తుంటే మా అమ్మగారిని తీసుకొని వచ్చానండి. అమ్మగారికి కడుపులో గడ్డ అంటే వచ్చాను. అలాగే నేను అక్కడికి వచ్చాక నాకు ఆ బ్లీడింగ్ బాత్రూమ్కి వెళ్ళేది తగ్గిందండి. 7 నెలల పైన అయిందండి తగ్గి. చప్పట్లు కొడుతుంది గట్టిగా. భువనగిరి మనకి 2 చోట్ల ప్రార్థన జరుగుతుంది. ఒకటి శనివారం ఏమో గుర్రంగూడ, యేసు ఆశ్రయపురం గుర్రంగూడ శనివారం. అలాగే మంగళవారము భువనగిరిలో జరుగుతుంది. ఈ తల్లి అక్కడికి వచ్చారు, తర్వాత ఇక్కడ కూడా వచ్చారు. కొంచెం నేను గుర్తుపెట్టాను. భువనగిరి వచ్చానండి. ప్రభుకి మహిమ. ఏలూరు అంటే మేము కొంచెం గుర్తుపెట్టాను. చప్పట్లు కొడతాం మరోసారి. అలాగే మాకు వాళ్ళ గారికి నిర్ణయ ఆపరేషన్ పడుద్ది అంటున్నారండి. అది కూడా పడకూడదంటే, పడకుండా ఉంటే మాది కూడా ఒక సాక్ష్యం చెప్పుకోవాలని వాళ్ళ గట్టిగా వచ్చారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. పట్టుకోండి. చప్పట్లు కొట్టండి గట్టిగా. లేపండి, లేపండి. హల్లెలూయా. పట్టుకో. ద హోలీ స్పిరిట్. ఆమేన్. చప్పట్లు కొట్టండి గట్టిగా. చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. లేపో. హల్లెలూయా. లేపుతా. హల్లెలూయా. 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 తల్లి ఏదైతే బాధలతో ఉన్నారో, ఏ బాధలతో ఉన్నారో, ఏ వ్యాధులతో ఉన్నారో, ఎవరు మీ వాళ్ళు ఎవరు వచ్చారు? ఎవరు? అమ్మాయిని తీసుకొచ్చానండి. వాళ్ళ ఏది ఏమైంది ఆవిడకి? ఆవిడకి షుగర్, బీపీ అండి. షుగర్, బీపీ ఎక్కడుంది? చెయ్యొద్దమ్మా, నిలబడి చాలు. విజయవాడ అండి ఆవిడ. విజయవాడేనా? ఇంకా చాలా మంది వచ్చేవాళ్ళు, చెప్పలేదు. నేను నిన్న టీవీలో చూసి వచ్చానండి. మేము ఒక్కరోజు 2 రోజులు వేసాం, ఎక్కువ వేయలేదు. నిన్నే చూసాను. ఓకే, చాలు. ఓకే, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ, ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈ యొక్క శనివారపు స్వస్థత ప్రార్థన యొక్క ప్రత్యేకత ఏంటంటే, గొప్ప అభిషేకం, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు తాకటం, ఆ అభిషేకములో గొప్ప విడుదల పొందటం వచ్చిన ప్రతి ఒక్కరు కన్నులారా చూస్తున్నారు. రెండవది ఏంటంటే ఇన్సిడెంట్ హీలింగ్స్. అప్పటికప్పుడే స్వస్థత పొంది హ్యాపీగా వెళుతున్నారు. ఎంతో కాలంగా బాధపడుతున్నటువంటి వారు అప్పటికప్పుడే ఇన్సిడెంట్ హీలింగ్స్ ద్వారా స్వస్థత పొంది హ్యాపీగా వెళుతున్నారు. రండి, విడుదల పొందండి. ప్రభు మిమ్మల్ని ఖచ్చితంగా స్వస్థపరచునుగాక. ఆమేన్. శనివారం ప్రార్థనా సమయము ఉదయం 11:30 నుంచి 4 గంటల వరకు. స్థలం యేసు ఆశ్రయపురం గుర్రంగూడ, నియర్ ఎల్బీ నగర్. యేసు ఆశ్రయపురం అడ్రస్ కోటి నుండి, జేబిఎస్ నుండి, ఉప్పల్ నుండి, బిహెచ్ఎల్ నుండి 279 బస్సు
యేసు ఆశ్చర్యపురం గుర్రంగూడకు చేరుకోవడానికి అడ్రస్ ఏంటంటే సిటీ నుండి ఎక్కడి నుంచైనా ఇమిలిబాన్ నుంచి కానీ సికింద్రాబాద్ నుంచి కానీ కోటి నుంచి కానీ ఎక్కడి నుంచైనా ఇబ్రహీంపట్నం వెళ్ళే బస్సు 277 279 ఈ బస్సు ఎక్కి గుర్రంగూడ అని చెప్తే మన చర్చి గేటు ముందే బస్సు ఆగుతుంది. దయచేసి హైవేలోనే ఎల్బీ నగర్ దగ్గర నుండి 3 కిలోమీటర్లు మెయిన్ రోడ్లో గుర్రంగూడ యేసు ఆశ్చర్యపురం ఉంటుంది. బస్ స్టాండ్లోనే చర్చి ఆనుకుని గోడ మాత్రమే ఉంటుంది. ఆ గేటు కాడే మీరు దిగొచ్చు. ఎవరిని అడగవలసిన పని లేదు, భయపడవలసిన పని లేదు. ఆరాధన సమయములు శనివారం స్వస్థత ప్రార్థన ఉదయం 11:30 నుండి 4 గంటల వరకు స్వస్థత విడుదల ప్రార్థన సమయం. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. హలో, చెప్పండి. కడుపులో రాళ్ళు అండి అయ్యా. అక్కడ సరిపోయి 14 సంవత్సరాలకి బాధపడుతున్నాను అయ్యగారు. మరి రెండమ్మ ఒకసారి విడుదల పొందుతారు. యేసయ్య నామములు ఆ రాళ్ళు కరిగిపోను కాక ఆమేన్. అలాగే మరి క్యాన్సర్తో బాధపడుతున్న ప్రీబిడ్లు చాలామంది క్యాన్సర్తో బాధపడుతున్నారు. దయచేసి ఇలాంటి బిడ్డలందరూ కొరకు కూడా. హలో అమ్మా, చెప్పండి. మాట రావట్లేదా? స్తోత్రం. మీరు అయ్యగారు ఇంకా కొత్తగా ఎవరు తీసుకురావాలా? నేనేగా మాట్లాడుతున్నా. మైండ్ కూడా పనిచేయట్లేదు అనుకుంటామా నీకు? స్తోత్రములు నాయన. చాలా బలహీనతలు ఉన్నాయి. అద్భుతం చేసి విడిపించండి వేస్తున్నాములామే. ఈ లైవ్ ద్వారా కొంచెం సీరియస్గా ఉన్న వాళ్ళు కాల్ చేయండి. సరదాగా మాట్లాడటానికి ఇది టైం కాదు. మేము చాలా డబ్బులు ఖర్చు పెట్టి లైవ్ చేస్తున్నాము. మరలా ఇప్పుడు 11:30 వరకు వస్తుంది లైవ్. ఆ తర్వాత మళ్ళీ మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు వస్తుంది. మరి రాత్రి 11 గంటలకు వస్తుంది. మేము ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి పరిచర్య చేస్తున్నాము. కారణం ఏంటంటే ఎంతోమంది మరణానికి దగ్గరైపోతున్నారు, చనిపోవటానికి మరణానికి దగ్గరైపోతున్నారు. హాస్పిటల్లో చెప్తున్నారు మా వల్ల కాదండి, మరి అవయవాలన్నీ పాడైపోయినంటే వాళ్ళని ఇక్కడ తీసుకొస్తున్నారు. వారు బాగుపడి స్వస్థత పొందుకుని వెళ్తున్నారు. దయచేసి కొన్ని ప్రభావాలు లేకుంటే కొన్ని దురాత్మల ద్వారా బాధపడుతున్న బిడ్డలకి ఇది మంచి అవకాశం అండి. ఎక్కడికి వెళ్ళినా కూడా స్వస్థత రాలేదండి, ఇక్కడికి రండి, స్వస్థత వస్తుంది, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. హలో, నా పేరు ధనలక్ష్మి అండి, మంగళగిరి నుంచి మాట్లాడు. చెప్పండి. మా అన్నయ్యకి పక్షవాతం అండి, 5 సంవత్సరాల నుంచి. ఓకే, తన పని తను చేసుకుంటున్నాడా? ఎవరైనా చెయ్యాలా? ప్రార్థన చేయండి. నడిస్తే పొట్ట కొంచెం లావుంటాడు. మరి ఆయన పని ఆయన చేసుకుంటున్నాడా? ఎవరైనా చెయ్యాలా? ప్రార్థన చేయండి. హల్లెలూయా, స్తోత్రం, ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దయచేసి మేము మీకు చెప్తున్న దేవుడిచ్చిన ఈ వరమును మీ కొరకు ఉపయోగించాలి. మేము మా మాటలు ఆలకించండి. దయచేసి మూర్ఖంగా మాట్లాడకండి. ప్రార్థన అనే మాట పక్కన పెట్టండి. ఎందుకంటే ప్రార్థన చేయటానికే ఇక్కడ ఉన్నాను, కానీ మాట్లాడేది మీరు వింటే మీ బాధ ఏంటో అర్థమవుతుంది. మీ కొరకు ప్రార్థన చేస్తే మాకు విడుదల కలుగుతుంది ఆశ. హలో, వందనాలే. చెప్పండి. నా పేరు జరిగిపోయినండి, నేను రాయపడండి. 3 సంవత్సరాలు బాధపడుతున్నానండి. 3 సంవత్సరాలు బాధపడుతున్నాను నేను. టాయిలెట్ వస్తుందా? టాయిలెట్ వస్తుంది. ఏ ఊరు మీకు? ఏ ఊరు అది? ఎక్కడ? ఏ రాష్ట్రం? తాడేపల్లిగూడెం. ఎంతకాలంగా బాధపడుతున్నారు అట్లా మీరు కిడ్నీ సమస్యతో? నీ మాట అంత తొందరగా ఎందుకు వస్తుందయ్యా? కొద్దిగా ఆగొచ్చు కదా, నిదానంగా మాట్లాడవచ్చు కదా. ఎప్పటి నుంచి ఉందా బాధ అని అడుగుతున్నా. 2 సంవత్సరాలు పట్టాను. మరి నోట్లో ఏదో పెట్టుకున్నట్టు ఉరికి మాట్లాడతావు ఎందుకు?
సార్ 2 సంవత్సరం అండి. టాయిలెట్ వస్తుందా ఆయనకి? లేదండి, ఇంకా అవ్వలేదండి, చేయాలంటున్నారు. మీరు తర్వాత కాల్ చేయండి నిదానంగా. ఆ తల్లి ఇంకా స్పీడ్ అయిపోయింది. దయచేసి టాయిలెట్ వస్తే మీరు ఇక్కడికి రండి, పరిపూర్ణంగా ఉంటుంది. టాయిలెట్ రాకపోతే కొద్దిగా టైం పడుతుంది. టాయిలెట్ వస్తే వెంటనే మీకు విడుదల కలుగుతుంది. ఆ కిడ్నీలు మార్పించుకునే పరిస్థితులు, లేదంటే డయాలసిస్కి వెళ్ళే పరిస్థితులు దేవుడు తప్పిస్తాడు. మరి ఓపికగా మేము మాట్లాడుతున్నప్పుడు మీరు కూడా ఓపికగా జ్ఞానంతో ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు కొద్దిగా ఆలోచన చేసుకుని మాట్లాడండి. దయచేసి లైవ్లో ఇసికించకండి, ఇబ్బంది పెట్టకండి. ఎంతోమంది నిజమైన అవసరతలు కలిగినటువంటి వాళ్ళు, నిజంగా బాధలో ఉన్నవాళ్ళు, మేము చనిపోతామేమో అని భయపడుతున్న వాళ్ళు ఉంటారు. దయచేసి వాళ్ళకి ఇది నేను హామీ ఇస్తున్నాను. నేను చనిపోతానేమో, డాక్టర్ గారు నువ్వు బతకవని చెప్పారు, నేను చనిపోతానేమో అని భయపడుతున్న వాళ్ళకి ఈ లైవ్ దయచేసి గమనించండి. హలో అయ్యారు, వందనాలండి. వందనాలమ్మా. కొద్దిగా మాకు ఎంతో స్వస్థత లేదు అయ్యారు, మధ్యలో బాధపడుతున్నాను, కొంచెం ప్రార్థన స్తోత్రములు. ఈ బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాం. వీళ్ళకి మేలు చేయండి. వాళ్ళకున్న శోధన ఏదో అది అర్థం కాలేదు నాకు, మీరే సహాయం చేయండి యేసునామములో. ఆమెను సురక్షంగా మాట్లాడండి. ఫోన్ ఒకవేళ కలవకపోతే బయటకు వచ్చి చక్కగా మీ సెల్ ఫోనే కనుక బయటకు వచ్చి మాట్లాడండి. హలో హలో, ప్రైజ్ లార్డ్, చెప్పండి అయ్యా. చెప్పండి బ్రదర్. దయచేసి ఫోన్ కలిసిన తర్వాత మాట్లాడిపోతే వెంటనే అది కట్ చేయబడుతుంది. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలని కూడా మనం చేస్తున్నాను. హల్లెలూయా. అమ్మ లక్ష్మి రా తల్లి, పడిది పడిది పట్టుది. ఇంకెక్కడ ఉన్నాయి ఈ మైకి ఉన్నాయండి. నడు ఆమేన్. ఎన్ని సంవత్సరాలు బట్టి ఉన్నాయి? నాకు 6 సంవత్సరాల కానించి ఎడంకోలు ముడుకు సొలపండి. కాకినాడలోని 3 సంవత్సరాల మందులు వాడానండి. మళ్ళీ రాజమండ్రిలోని 3 సంవత్సరాలు వాడానండి. అశ్విని హాస్పిటల్లోని నాకు మళ్ళీ కిడ్నీలోని ఒక పక్కనే కుడి పక్కనే కిడ్నీలోని రాళ్ళు ఉన్నాయన్నారండి. మళ్ళీ నడువులోనమ్మో ఎన్ఫోస్ అరిగింది అన్నారండి. అలాగే మందులు వాడేసానండి. నాకు మళ్ళీ గ్యాస్ట్రిక్ ఒకటే వచ్చి పడుకు అన్నం తింటే కొద్దిగా అన్నం తింటే ఈ పొత్తు అది బిగబెడేసి గుండెలకి ఎగబడేస్తామండి. కిడ్నీలు బాగా చాలా బోలుగా నల్లపోతున్నానండి. ఎట్లా నడుతుంది మీ భార్య? ఇప్పుడు బాగా నడుతుంది అయ్యారు. కాకినాడ లేదంటే జగ్గంపేటనా? జగ్గంపేట అయ్యారు మాది. ఎక్కడది? పెద్దాపురం జిల్లా అండి. ఓ అక్కడేనా? అందుకని అంత స్పీడ్ వచ్చేస్తుంది. మైకి లెక్కర్లా మీకు. ఇక అమ్మా లక్ష్మి ఏమంటావు? నాకు ఇంకా ఈ అడంకోలు ఇంకా నొప్పుకుందండి, కొద్దిగా ఉందండి. అదే అంతగానో అయితే లేదు. ఇగో కుడిపాక మాత్రం ఇంకా నొత్తుందండి. ఎక్కడ? ఇగో యేసునామములో ఆమేన్ ఆమేన్. కాలు ఎత్తు ఇప్పుడు. చెప్పు, నిజమే చెప్పు. ఉంటే ఉందానే? లేదండి. నాకు కొద్దిగా పొట్టే బాగా నొప్పిగా ఉందండి. ఇదండి మరి ఇప్పుడు ఈ పొట్ట కూడా ఇప్పుడుకిప్పుడే తగ్గించాలా? కొద్దిగా ఆగుతావా? తగ్గించాలా? ఇప్పుడుకిప్పుడే ఇప్పుడుకిప్పుడే. ఏమి నవ్వుతుందో చిలకను అంటారు చూడు, అట్లా అంటుంది చూడు. రా, అరే ఉరకట్లేదు మనిషి. ఇట్లా ఇట్లా ఉరుకో, ఇట్లా ఉరుకురా. చేతులు వేగేస్తాం. కామెంట్ చేయి మీ అమ్మకి. ఏం నొప్పి ఉంది అడుగు. తగ్గినాయమ్మా? అంటే తగ్గాయండి. ఇంటికాడ ఎట్లా నడిచేదానివి? ఇంటికాడ ఎలాగా నడు? అంతేనా? ఇప్పుడు నాడు ఇదిగో ఎలా నడుతుంది. చేతులు పైగేది. ఎట్లా నడిచేది? మీరు చూపించండి. ఆవిడ నడుతుండే. అంతేనా? అంతేనమ్మా.
ఇప్పుడు పర్లేదా? తగ్గిపోయిందా? ఎన్ని సంవత్సరాల బాధ అది? మొత్తం ఫ్యామిలీ ఉండాలి. 6 లక్షల రూపాయలు కూలి పని చేస్తారా? నిజమా? నిజమండి. ఏంటి 4 ఆడపిల్లలు మీరు కూలి పని అంటే మరి ఏం చేస్తామండి? మరి హాస్పిటల్ ఎక్కువ, నేను ఎక్కువ, మీరే ఎక్కువ అయ్యారు. ఎన్ని రెట్లు ఎక్కువ? 10 రెట్లు ఎక్కువ. 1,00,000 మొన్నటి దాకా 1000, ఇప్పుడు 1,00,000 చెప్పాలి. ఎన్ని రెట్లు ఎక్కువ? 1,00,000 అనండి. ఎన్ని రెట్లు ఎక్కువ? 1,00,000 రెట్లు. అదే ఎన్ని రెట్లు ఎక్కువ? 1,00,000 రెట్లు ఎక్కువ. మీ కూతురు చెప్పినని చెప్తున్నావు. నువ్వు యథార్థం చెప్పు. బాధ నీకుందే. నీకు ఇప్పుడు ఎన్ని బాధలు ఉన్నాయి? అన్ని బాధలు వెళ్ళిపోయినాయా? మక్కుల్లో బాధ, మోకాళ్ళలో బాధ, తలకాయలో బాధ, చెవులో బాధ, వీక్నెస్ అన్ని స్పాట్లు వెళ్ళిపోయి. ఎంత టైంలో తగ్గిపోయినాయి? పావుగంట మీకు ఇచ్చామా టైం? మేము అనుకుంటున్నానండి. నేను నా దృష్టికి ఎంత టైం అనుకుంటున్నారు? 5 minutes అంతే. డబ్బులు కొట్టండి. ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న మంత్రశక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి. నజరేయుడు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. దయచేసి గమనించారు. భోంచేయని వాళ్ళు భోంచేస్తారు, నడవలేని వాళ్ళు నడుస్తారు. ఇంతంత గెడ్లో కురుపులు అండి, కుళ్ళిపోయిన కాళ్ళు సంపూర్ణంగా విడుదల పొందటం మీరు కళ్ళారా చూస్తున్నారు. నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లే, చూస్తున్నారు. దరిద్రం పట్టుకుని అక్కడే కూర్చుని ఆడవకండి, రండి వచ్చేసేయండి. హల్లెలూయా. హలో, మాది ఆంధ్ర. చిట్యాల మాది ఆంధ్ర, ఎన్టీఆర్ జిల్లా. నీ రోగం చెప్పు. ఈ జిల్లా గురించి నడితే చెప్పలే మానే గాని. నీ రోగం ఏంటి? కాలు చెయ్యి తిమ్మిరి వస్తుందయ్యా. కాలు చెయ్యి తిమ్మిరి వస్తుంది. ప్రార్థన చేస్తారు. స్తోత్రం నాయన, అద్భుతం చేశారు. తిమ్మిరి తగ్గించండి యేసునామములో. ఆమేన్. దయచేసి పూర్తిగా నేను చచ్చిపోతానేమో, నా పరిస్థితులు బాగోలేదు, నా భార్య బిడ్డలు ఏమవుతారో, నా భర్త, నా కుటుంబం ఏమవుతారో, నా బాధ కలిగిన బిడ్డల కొరకు ఈ లైవ్ దయచేసి గమనించండి. చిన్న విషయాలు పెద్ద విషయాలకి నిద్ర పట్టట్లే, కళ్ళొస్తున్నాయి. ఏంటో మా ఆయన అక్కడ చూస్తున్నాడు, ఇక్కడ ఇవి కాదు. ఇక్కడ దయచేసి గమనించండి. ఇది విలువైన సమయము, దీన్ని మీరు ఉపయోగించుకోండి. ఈ లైవ్ ద్వారా ఎంతోమంది బిడ్డలను మేము ఇలా చూడటానికి, మీతో మాట్లాడే దేవుడు సాయం చేశాడు. నేను కోపడ్డా, మీరేం బాధపడకూడదు. కొద్దిగా చాలా జనము లైన్లో ఉన్నారు కాబట్టి మీరు ఫాస్ట్గా ఫోన్ మాట్లాడితే మంచిదన్న ఉద్దేశమే తప్ప కోపం కాదు అది. దయచేసి గమనించండి. మీరు మంచిగా ఉండటానికి, మీరు ఆరోగ్యంగా ఉండాలి అని నా ఉద్దేశంలో నేను ఇక్కడ కాల్ మాట్లాడుతున్నాను. దయచేసి గమనించండి. దేవుడిచ్చిన కృపండి ఇది. మరి మేము హైదరాబాదులో పరిచర్య చేస్తున్నాము, అలాగే యాదగిరిగుట్ట భువనగిరిలో కూడా పరిచర్య చేస్తున్నాము. హలో, ప్రైజ్ లార్డ్ అయ్యా. కడప జిల్లా బాబు గారు. కడప జిల్లా, కడప జిల్లా, ఆంధ్ర. ఫోన్ కొంచెం దూరం పెట్టుకోండి, కొంచెం దూరం పెట్టుకోండి. ఫోను క్లారిటీ లేదు. అదే బాబు గారు, మాది కడప జిల్లా బాబు గారు. అర్థమైంది. ఫోన్ కొంచెం దూరం పెట్టుకుంటే నీట్గా మాట వినపడుతుంది. సరే బాబు గారు. అదే బాబు గారు, కాళ్ళు చేసి కొంచెం ఎన్నుముక ఆపరేషన్ చేయించినారు. కాళ్ళు చేసి కొంచెం పచ్చుగా ఉంది బాబు, కూర్చోలేని లేదు. సరే, స్తోత్రం నాయన. మరి నిదాసుడు కాలు చేసి చచ్చిపడిపోయి చాలా బాధపడుతున్నారు. ప్రార్థిస్తున్నాం, అద్భుతం చేసి ఆ నరములు ఎముకలు కదిలించి ఆయన నడవగలిగిన శక్తి కృప ఇవ్వండి యేసునామములో. ఆమేన్. దయచేసి ఈరోజు ఎంతోమంది కాళ్ళు చేతులు పడిపోయిన వాళ్ళు మాట్లాడుతున్నారు. వాస్తవంగా మరి పాపం మధ్య చాలా బాధ, ఎంత కష్టమో మనకు తెలుసు. కొంచెం మనకి బాధ అయితేనే తట్టుకోలేము, అలాంటిది ఎంతో బాధ ఉంది. హలో, హలో అన్న.
అమ్మ చెప్పమ్మా. ప్రైజ్ లార్డ్ తల్లి చెప్పండి. గర్భఫలం గురించి ప్రేయర్ చేయండి. గర్భఫలం గురించి ప్రేయర్ చేయండి. మరి స్పష్టంగా మాట్లాడొచ్చు కదా. మింగేస్తున్నాం. యేసయ్య నామములో గర్భఫలం కలుగును గాక. దయచేసి మాట్లాడేటప్పుడు దొంగ లెక్కలు మాట్లాడకూడదు. స్పష్టంగా మాట్లాడండి, ధైర్యంగా మాట్లాడండి. నేను ఎంత ఫ్రీగా హ్యాపీగా మీతో మాట్లాడుతున్నాను అర్థం చేసుకోండి. ఎందుకంటే మెయిన్ ఇది రోగాల కొరకు. రోగాలు, తలకాయలో గెడ్లు ఉన్నాయి కరిగిపోతే రండి, గొంతుకులో గెడ్లు, లేదంటే ఆపరేషన్ చేయడానికి వీలు పడదు, అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి అని చెప్తారు కదా, రండి. మోక్షం కాడ గెడ్లు ఉంటాయి కొంతమందికి, రండి. దయచేసి గర్భసంచి అంటే ప్రాబ్లం ఉండి రక్తస్రావణ రోగం కలిగి ఉంటారు, రండి. స్వాట్లీలు అయితే ఫిట్స్తో సంవత్సరాలు వద్దే బాధపడతారు కొంతమంది. ఫిట్స్ వ్యాధి వచ్చేసింది మాకు, టాబ్లెట్లు మిగుతారు, ఇక్కడికి రండి. అలాంటిది ఏమీ లేదు, ఇక్కడ రండి. హలో హలో అయ్యగారు. అమ్మ చెప్పండి తల్లి. ప్రైజ్ లార్డ్ అమ్మా. మోకాలు మరి మదిరయ్యా, మోకాలు చెప్పరిగిపోయినాయి అని హాస్పిటల్ పోయిన దగ్గర ఆపరేషన్ చేయాలన్నా. అయ్యే అవసరం లేదు, రా. యేసుక్రీస్తు నజరేయుడి నామములో మోకాలు నొప్పి తగ్గిపోను కాక. ఏం అవసరం లేదు, వచ్చేసాయి, తగ్గిపోద్ది. స్పాట్లు క్లోజ్ చేసి పంపిస్తాం. ఇక మళ్ళీ ఎప్పటికి హాస్పిటల్కి వెళ్ళక్కర్లా, సరేనా? ఇక సోది దయచేసి చెప్పిన సోదులు చెప్పకండి. మోకాలు చెప్పులు అరిగిపోయిందని చెప్తారు, అది అబద్ధం. ఇక్కడికి రండి, అప్పటికప్పుడు స్వస్థత పొందుకుంటే టక్ టక్ మన సౌండ్లు వస్తాయి కొంతమందికి, అవి కూడా తగ్గిపోతాయి, రండి. హలో హలో చెప్పండి బ్రదర్. చెప్పండి. మా అమ్మగారికి చెయ్యి నొప్పి అండి 10 రోజుల నుంచి. కీళ్ళ నొప్పులు కూడా ఎక్కువ ఉంటాయి. వాపు వచ్చింది, గట్టిగా అయిపోయిందా చెయ్యా? వాపు వచ్చింది. ఏ ఊరి మీది? తాడేపల్లి కూడా. సరే, ఈ లైవ్ 11:30కి అయిపోద్ది, 12 గంటలకు ఫోన్ చేయి కరెక్ట్గా. హలో, దేవునికి మహిమ కలుగాక. దయచేసి చాలా ఎంతోమందికి ఏం జరుగుతుందంటే ఈ కాళ్ళు వాపులు రావటం, లేదంటే ఈ చేతు వాపు రావటం, అది అలాగా ఇంకా ఉబ్బిపోవటం, తర్వాత అది నీరు పట్టేసి అది చాలా ఇబ్బంది పెట్టి అలా చనిపోతున్నారు. దయచేసి ఇక్కడికి రండి, దేవుడు కార్యం చేస్తాడు. హలో తల్లి చెప్పమ్మా. అమ్మా, నువ్వు ప్రార్థన చేయమని కోరుకుంటున్నావు కదా, నీ రోగం చెప్పమ్మా. నాకు హెచ్ఐవి ఉంది, పేగు ఉబ్బయ్యా. హెచ్ఐవి కూడా ఉందా? పేగు ఉబ్బు అన్నారు. హెచ్ఐవి ఉంది, పేగు ఉబ్బు 3 సంవత్సరాల నుంచి తగ్గట్లేదు. మందులు హాస్పిటల్ తిరిగిన. ఎక్కడ ఉంటారు మీరు? మాదికి కృష్ణా జిల్లా వచ్చే మండలం మక్కపేట. స్తోత్రము. కేవల వీలుంటే రామ్మ, స్తోత్రం నాయన. హెచ్ఐవితో బాధపడుతుంది తల్లిని దర్శించు, ఆమెకి ఏమేమి సమస్యలు ఉన్నాయని తగ్గించండి యేసునామములో ఆమేన్. దయచేసి హెచ్ఐవి ఉన్న వాళ్ళు కూడా రండి, మీరు విడుదల పొందుతారు. బలము శక్తి దేవుడు మీకు అనుగ్రహిస్తాడు ఖచ్చితంగా. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఈ లైవ్ ద్వారా మీ అందరినీ ఇలా దర్శించడానికి చూడటానికి దేవుడు ఎంతో గొప్ప అవకాశాలు ఇచ్చాడు నాకు. దయచేసి గమనించండి. హలో చెప్పండి. కళ్ళు లేవండి నాకు పుట్టకలో నుంచి. సరే, స్తోత్రము నాయన. ఇప్పుడే ప్రార్థిస్తున్నాం, నీ దాసునికి కంటి విషయంలో ఉన్న సమస్య తొలగించండి. దయచేసి యూట్యూబ్ని కూడా మీరు చూడవచ్చు. యూట్యూబ్ లైవ్ వస్తుంది ఇప్పుడు. యూట్యూబ్లో మీరు చూస్తే మీకు చాలా ధైర్యం ఉంటుంది. ఎంతమందికైనా మీరు చెప్పగలుగుతారు. ఈ దైవజన్ దగ్గరికి మీరు బాగుపడతారు. ఏం ఆలోచన చేయొద్దు, హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు, వెళ్ళండి అని చెప్తారు. దయచేసి యూట్యూబ్లో బిఎస్ఆర్ మినిస్ట్రీ అని ఉన్నది చూడండి అక్కడ. హలో గారండి. గారండి. నాకండి థైరాయిడ్ అండి 30 సంవత్సరాల మట్టి ఉంటుందండి. పెరుగులోనండి. స్తోత్రం నాయన. థైరాయిడ్ తగ్గించు, అద్భుతం చేస్తున్నాము. దయచేసి యూట్యూబ్లో బిఎస్ఆర్ మినిస్ట్రీస్ అని మీరు యూట్యూబ్లో చూడండి. ఆమేన్. ఖమ్మం, ఖానాపురం, చర్మ క్యాన్సర్, కాలుగు పిండు, గడ్డలు, జ్వరం, ఆకలి లేదు, నిద్ర లేదు, సరకు పోట్లు, చులుగుపోట్ల, కుడి ప్రక్కన సంకలో గడ్డలో 2 సంవత్సరాల నుండి బాధ. మీరయ్యా
పోయిన వారం వచ్చారు కదయ్యా, ఖమ్మం నుంచి పాపం గజగజలు ఆడిపోయారు. ఆమె కొద్దిగా పర్లేదయ్యా? గడ్డల చురుకు పోటు గడ్డల గరగలేదు. పోయిన వారం అంతగా బాధ ఉందా? ఇప్పుడు కొద్ది తక్కువ అయింది. అదే నేను అనేది, పోయిన వారం అమ్మ చాలా బాధలు పడుతున్నారు కదా పెద్ద ఆయన. ఏం పని చేశారు? ఏదో రిటైర్డ్ అయ్యాను అన్నారు. కరెంట్ డిపార్ట్మెంట్లో ఎస్ఎల్ఏగా రిటైర్మెంట్ అయ్యాను. కరెంట్ డిపార్ట్మెంట్లో ఎస్ఎల్ఏ రిటైర్మెంట్ చేశారు. మిమ్మల్ని మీరు రావాలి, ఇంకా మీతో నేను మాట్లాడాలి. అరవై నాకు గడ్డలు ఎంతతోనే ఇప్పుడు ఒక్కోటి గడ్డ ఆఫీసర్ గారు పోయిన వారం వచ్చినప్పుడు బాగా ఇబ్బంది పడ్డారు మీరు. బాగా ఇబ్బంది పడ్డారు. ప్యాంటు లింగి ఇప్పుడు వేసుకున్నది మీరు, లింగి కట్టుకుని వచ్చారా? ఇక్కడ ఇదంతా తీశారు కదా, చూడటానికి ఇబ్బందికరంగా ఉంది కదా, చూసారు. ఎన్ని గడ్డలే మొత్తం గడ్డలు కరిగిపోతాయి. అక్కడ ఆగండి, మనిషి ప్రశాంతంగా ఉన్నవా లేదా? ప్రశాంతంగానే ఉండాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా. అమ్మ ఏం మార్పులు కలిగినాయి మీరు చెప్పండి. కొంచెం తక్కువైందండి. ఏం తక్కువైనాయి? కొద్ది సులుకు పోటు కొంచెం తక్కువ. చీములు వస్తున్నాయి ఏమన్నా? చీములు ఏం లేవు. గడ్డలే? గడ్డలు మొత్తం కాలంతా ఉన్నట్టున్నాయి కదా ఇదంతా. మీరు మాట్లాడకండి. అరికాలకు కూడా గాయాలు ఉన్నాయండి కొంచెం. అరికాలు కూడా పోయిన వారం అంటే ఎన్నాళ్ళుగా ఉన్నాయి ఈ బాధలు అయ్యగారికి? ఇప్పుడు సంవత్సరం వెళ్ళి 2వ సంవత్సరం వెళ్ళి 2 సంవత్సరాలుగా బాధలు ఉన్నాయి చాలా. పోయిన వారం అయితే గిజగిజలు ఆడిపోతున్నాడు. అవునండి. నిద్ర వస్తుందా కొంచెము? పర్లేదు. ఈ వారం నిద్రపోయారా పెద్దయినా? కొంచెం ఈ వారం నిద్రపోయినా. అది మనకి మార్పులు ఇక్కడికి వచ్చిపోయిన తర్వాత నిద్రపోయినా. అది మనకి మార్పులు అక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. 3 సార్లు ఫోన్ చేసినాయా మీకు? చప్పట్లు కొట్టి. అంతకు ముందు భోజనం లేదు, ఇబ్బంది పడ్డారా? మీ పేరు యేసురత్నం గారా? మరోసారి చెప్తున్నాను, వారు డిపార్ట్మెంట్ కరెంట్ ఆఫీసులో పనిచేశారు. చర్మ క్యాన్సర్ అన్నారు. కాలుకు పుండ్లు, గడ్డలు, రాత్రులు, జ్వరము. ఇప్పుడు ఉందా జ్వరం? ఉంది అప్పుడు? ఇప్పుడు జ్వరం లేదా? లేదు. ఆగండి. ఆకలి లేదు. ఇప్పుడు ఆకలి అవుతుందా? ఓకే, అది ఛానల్ ఉంది. నిద్ర లేదు, ఇప్పుడు నిద్ర వస్తుంది. చులుకు పోట్లు తగ్గినాయి. కుడి ప్రక్కన చంకలో గడ్డ ఉందా? అక్కడ కూడా గడ్డ ఉందా? అది చంకలో గడ్డ, అది మెత్తబడిందా? అలాగే ఉందా? అట్లే ఉందయ్యా. ఆయిల్ పెట్టలేదా? మనదే పెడతానే ఉన్నాం. ఆయిల్ పెట్టలేదా? ఆయిల్ పెడతానే ఉన్నాం రోజు, ఉదయం సాయంత్రం. అమ్మ గడ్డ ఎట్లా చూసావా? సంకలోది ఎట్లా ఉంది? కొంచెం మెత్తగా మెత్తపడాలి. అంతే, మెత్తపడాలి. ఒకసారి కరిపోకూడదు. ఆ గ్యాప్ ఇవ్వాలని నేను చెప్తాను. నాకు అన్నిటికీ గడ్డలు 2 సంవత్సరాల నుండి బాధ. మరి పోయిన వారం వచ్చారు. ఇట్లా మీరు ఇప్పుడు బీద వాళ్ళు ఉన్నారు, మీరు ఆఫీసరు రిటైర్డ్, ఏదో కొద్దిగా కానుక రావాలి ఇక్కడ మీ ద్వారా. ఒట్టిగా ఫ్రీగా లేదు ఇక్కడ. మొహమాటం అస్సలే లేదు మాకు, అర్థమైందా? మొహమాటం లేదు. పేద బిక్క లేనోళ్ళు ఉంటారు, వాళ్ళని చూసి చూన్నట్టుకు వెళ్ళిపోతాం, కానీ మిమ్మల్ని మాత్రం వదలం. ఇది కాదు, ఇంకా ఇవ్వాలి మీరు. చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టండి. ఆ గడ్డలో కూడా కరిగెత్తాడా డాక్టర్ గారు? ఇట్లే అన్నా డాక్టర్ గారు అంటున్నాను, ఏమన్నా ఇవ్వడానికి చేసుకోండి. కరిగెత్తాడు ఎవడన్నా? నేను తగ్గిస్తా. చప్పట్లు కొట్టండి గట్టిగా. 2 సంవత్సరాల బట్టి చెప్పులు వేసుకోవడం లేదా? ఎట్టున్నాడు ఒకటి 2 సంవత్సరాలు చెప్పులు వేసుకుంటలే. ఇప్పుడు వేసుకున్నారా? ఇప్పుడు లేదా? ఆ కింద పుండు ఉన్నట్టుంది. అయ్యో చూడండి, ఆయన్ని చూడండి. ఎన్ని లక్షలు పెట్టినా ఈ మనిషిని బతికించలేదు. అదిగో చూడండి, కాలు చూపించండి. అదిగో 2 సంవత్సరాలుగా చెప్పులు లేవు. ఇప్పుడు మనం వేపిస్తాం చెప్పులు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. పాదం కింద ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇంకా ఇప్పుడు జ్వరాలు తగ్గింది, ఆకలి అవుతుంది, ఇవన్నీ అయినాయిగా, స్టార్ట్ అయినాయిగా. ఇక అవ్వదు మిమ్మల్ని పిలిపించింది ఇక్కడికే. మిమ్మల్ని ఎందుకు రప్పిస్తాం ఇక్కడికి? చప్పట్లు కొట్టండి గట్టిగా, అందరూ చప్పట్లు కొట్టండి. వాళ్ళిద్దరు పట్టుకోండి. ఏం చెప్పాలి? పెద్దోళ్ళకి అస్సలు చెప్పలేదు. మీరు చర్చిల్లో అయ్యగారు సూత్రం మీరు సూత్రాలు అనకూడదు. అంటే అది మీకు అక్కడ ఇక్కడ నోరు ఎత్తితే ఊరికని. మీ బాడీలో ఏముంది అది స్కాన్ అవుతుంది. నాకు పొట్టలో ఉందా, తలకేలో ఉందా, నడు విపరీతమైన నడువు నొప్పి ఉంది లే అంటుంది. చూడు, విపరీతమైన నడువు నొప్పి. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. పాపము ఈ కాలుతో ఈయన చాలా పుండ్లతో బాధపడుతున్నారు. వాసన కూడా ఆగిపోవాలా యేసునామములో. ఆమె లేగమ్మ తల్లి. వణుకుడు ఆగిందా? ఆగిందయ్యా. చప్పట్లు కొట్టాలి గట్టిగా. వణుకుడు ఆగిపోయింది. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా.
చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చెప్పలు గడిగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. థ్యాంక్ యూ జీసస్. దేవునికి చాలామంది చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి యూట్యూబ్లో చూడండి, బిఎస్ఆర్ మినిస్ట్రీ అని యూట్యూబ్ చూడండి, మీకు విడుదల వస్తుంది. హాస్పిటల్కి వెళ్ళినా తగ్గలేదు అని ఇక్కడికి వచ్చి తగ్గించుకుని వెళ్తున్నారండి, ఇక్కడికి వచ్చి విడుదల పొంది వెళ్తున్నారు కనుక నేను ఆ విషయం చెప్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. సమస్త ఘనత మహిమ ప్రభుకు చెల్లునుగాక. మేము మీకు ఈ లైవ్ ద్వారా మిమ్మల్ని ఇలా కలుసుకుని మీ బాధలు తెలుసుకుని మీ కొరకు ప్రార్థిస్తున్నాం. అంతేకాదు, ప్రార్థించడం కాదు, మీరు విడుదల కూడా పొందుతారు ఖచ్చితంగా. హలో, వందనాలు. చెప్పండి. వందనాలు సార్. ముడికి నొప్పి, మా మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, నొప్పులన్నీ తగ్గించండి ఇస్తున్నాములు. ఆమె ఆవిడ మాట్లాడుతుండ్రు, ఆ బ్యారియర్స్ వాళ్ళ ఇంట్లో మనుషులు అనుకుంటున్నారేమో, మరి గౌరవం కొంచెం కూడా లేదు. మన మనుషులమని కూడా అర్థం లేకుండా అంట వాళ్ళ ఇంట్లో మనిషి అనుకుంటుందేమో. చూడండి, గౌరవం లేదు. దైవజనులంటే భయము భక్తి కొంచెం కూడా లేదు. అందరిలాగా నేను మాట పడను, ఏమైనా ఓవర్గా మాట్లాడితే అప్పటికప్పుడే జాగ్రత్త ఉండాలి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మరి ఈ లైవ్ మీ పూర్తిగా రోగాలతో, శోధనలతో, చెడు శక్తులతో పీడింపబడుతున్నారు. హలో, చెప్పండి. చెప్పండి అయ్యా. అయ్యా, అదే మా భార్యకు అయ్యా, నేను పురుషోత్తని మాట్లాడుతున్నాయా. మా భార్యకు ఆరోగ్యం మంచిగా లేదు, మూత్రం మంచిగా వస్తలేదు అయ్యారు. అయ్యా, ప్రార్థన చేయండి అయ్యారు. నాకు కూడా కాలు దురద, నాకు ఎందులు వస్తున్నాయి, నాకు కూడా మంచిగా ప్రార్థన చేయండి అయ్యారు. స్తోత్రం నాయన. మీ దాసు పురుషోత్తం గారికి వారి భార్య కొరకు ప్రార్థిస్తున్నాము. మీ కార్యం జరిగించండి. ఆ బిడ్డ యొక్క ప్రార్థన ఆలకించండి. తన యొక్క వ్యక్తిగతంగా కూడా ఆయన కూడా బాగోలేదని చెప్తున్నారు. ఈ కుటుంబానికి కావాల్సిన విడుదల ఇవ్వండి. ఆ శోధన తొలగించు. అల్లుడు అలాగే హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతుంది, ఆయన కూడా విడుదల, ఆ కుటుంబానికి అంతా విడుదల ఇచ్చి మహిపొంది సాక్ష్యాన్ని బట్టి నిలబెట్టుకోండి. యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. వందనాలయ్యా, వందనాలయ్యా. థ్యాంక్ యూ జీసస్. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో ఈ లైవ్ ద్వారా మరొకసారి హలో, నమస్తే అండి. నమస్తే. ఆరాధన అయ్యా, నాకు పురస్కారి గారి పనిచేసి నడ నొప్పి చాలా బాధగా ఉంది అయ్యా. అయ్యగారికి వాళ్ళు బాబు, అయ్యగారికి. మరి ఎక్కడి నుంచి తేవాలా అయ్యగారిని? నేనే మరి మాట్లాడుతున్నా. మళ్ళీ ఇంకా అయ్యగారిని ఎక్కడి నుంచి తేవాలా? అయ్యా, అయ్యగారిని నేను మాట్లాడుతున్నాను, పాస్టర్ గారినే మాట్లాడుతున్నా. మళ్ళీ ఎక్కడి నుంచి తేవాలా అయ్యగారిని? నీ కోసం ఇప్పుడే పుట్టించుకుని తీసుకురావాలా? అయ్యా, హల్లెలూయా. స్తోత్రము దేవా, సర్వశక్తి కలిగిన మా తండ్రిని స్తోత్రాలు, స్తోత్రాలు. ఈ ప్రజలకు జ్ఞానం దయచేయండి నాయన. హలో, హలో, పాస్టర్ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్.
అదే గారు మేము ఇప్పుడు 10 గంటల నుంచి 11 గంటల వరకు మీ ప్రోగ్రామ్ టీవీలో చూసాం అయ్య గారు. ఓకే. అదే గారు నాకు తెలిసి వస్తుంటారు అయ్య గారు. నాకు మరి జిల్లా అవుతుంటారు అయ్య గారు. స్తోత్రం నాయన. సోదరుని దర్శించండి, ఆరోగ్యం శక్తిని ఇవ్వండి, ఆయనలో ఉన్న శోధన అంతా తొలగించండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. 100 పెట్టండి. థ్యాంక్ యూ జీసస్. 100. హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక, ప్రభువుకు మహిమ కలుగును గాక. యేసు రక్తమే ఇచ్చేం, సిలువ రక్తమే ఇచ్చేం. మరి హల్లెలూయా. స్తోత్రం. మరి ప్రతిరోజు కూడా ఉదయం 10:30 నుండి 11:30 వరకు లైవ్ మన నిరీక్షణ ఛానల్లో, అలాగే మళ్ళీ మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు కూడా లైవ్ వస్తుంది. మళ్ళీ రాత్రి 11 గంటలకు కూడా వస్తుంది. దయచేసి చూడండి. ఈ అద్భుత సాక్ష్యాలు చూసిన తర్వాత మీకు మేలు జరుగుతుంది. మీరు ఎవరికైనా చెప్పొచ్చు, లేదా మీరే అలాంటి బలహీనత ఉంటే రండి. ఏ సమస్య ఉన్నా, ఏ శోధన ఉన్నా, ఎంత బలహీనత ఉన్నా నజరేస్తు నామములో పూర్తిగా విడుదల పొందుతారు. ఆ సాక్ష్యాలు చూడండి. 1 మినిట్లో నాకు తగ్గిపోయింది, అయ్యగా నన్ను చేతితో కూడా ముట్టుకోలేదు, అంత కృప దేవుడు నాకు ఇచ్చున్నాడు. ఆయన సాక్షిగా మనం ఉందాం. దేవుడే కార్యం జరిగించును గాక. నా ప్రార్థన దేవుడు ఆలకించి మీకు స్వస్థతనిస్తున్నారు కనుక మరి మీరు రండి, విడుదల పొందండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. యేసు రక్తమే చిన్న బ్రేక్ తీసుకుందాం. మరి తర్వాత కార్యక్రమాన్ని కొనసాగిస్తాను. ఈ లోపల ఫోన్ చేసేవాళ్ళు మీరు ఫోన్ చేయండి. దేవుడు కార్యం చేస్తాడు. ఆయనకు అసాధ్యమైనది అయితే ఏదీ లేదు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. దేవునికి స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.